ఖచ్చితంగా మార్పు ఉంది. 2 సంవత్సరాలకే ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. మనం అందరం ఒకటిగా ఉందాం, ప్రజల్లో తిరుగుతాం, ప్రజల తరపున పోరాటాలు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడదాం. ఏ క్షణంలో ఎన్నికలైనా రానివ్వండి, 2027లో రానివ్వండి, 2029లో రానివ్వండి, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలందరూ కూడా సిద్ధమైపోయి ఉన్నారు. మీరు దాదాపు నెలలో 20 రోజులు మీ సొంత పనులు చేసుకోండి, 10 రోజులు పార్టీకి కేటాయించండి. ఈ కమిటీలు దాదాపు 70 మంది అవుతున్నారు ప్రతి గ్రామానికి. అనుబంధ సంస్థలు కానివ్వండి, గ్రామ కమిటీ కానివ్వండి, ఇవన్నీ చాలు. మనం ప్రజల మధ్యలో ఉండి పార్టీని పటిష్టం చేసుకుందాం. ఇక మన నియోజకవర్గంలో రకరకాల విన్యాసాలు చూస్తూ ఉన్నాం. ఈ గ్రామానికి రావడం, ఒక తట్ట మట్టి కూడా వేయలేదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రసన్న కుమార్ రెడ్డి. అందరికీ తెలుసు కదా, రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఏ ప్రభుత్వంలో ఏ పనులు చేశారు, ఏ అభివృద్ధి జరిగిందనేది మనకన్నా ముందే చెబుతారు. చలపతి గారు చెప్పినట్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సెక్రటరీ ధనంజయ రెడ్డి గారు నన్ను పిలిచారు. బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మున్సిపాలిటీ చేయమని చెప్పి లెటర్ పెట్టాను జగన్ గారికి. ఒకటి ఇస్తాను అని అంటే బుచ్చిరెడ్డిపాళెం ఇవ్వమని అడిగాను. కోవూరు కూడా ఇవ్వచ్చు, కానీ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ మీకు రావు మున్సిపాలిటీలు అయితే, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి ప్రసన్న, వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బుచ్చి చేశారు. 18 మందిని గెలిపించారు. ఆ 2 వార్డులు కూడా మనమే గెలుచుకునే వాళ్ళం, కాకపోతే మన పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచి ఆ 2 ఓడించారు.